ఆరోపిస్తుంది, ప్రతిపక్షం కాదంటుంది, అదంతా తర్వాత చూసుకుందాం లీగలే. ఒక్క పాయింట్ జనమందరికీ చంద్రబాబు గారు అన్న సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అన్న సమాధానం చెప్పాలా, ప్రజలందరి కళ్ళెదురుగుండా జరిగినటువంటిది. లింగమనేని గెస్ట్ హౌస్ అనేటువంటిది చట్ట విరుద్ధ నిర్మాణం అంటూ నోటీసులు ఇచ్చి దాన్ని తొలగిస్తాం అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే కదా, దేవినేని ఉమా ఉన్నప్పుడే కదా, మీడియానందరినీ బోట్లో పట్టుకెళ్ళి తీసుకెళ్ళి మరి చూపించారు కదా. సరే పోనీ వాళ్ళు ఏదో లీగల్గా స్టే తెచ్చుకున్నారు అనుకుందాం. బట్ ఆ గెస్ట్ హౌస్లో ఎందుకు చంద్రబాబు గారు ఉండాల్సి వచ్చింది? ప్లేస్ లేదా? రైట్, బెజవాడ గుంటూరులో ఇల్లే దొరకనంత స్థాయిలో ఉందా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ గెస్ట్ హౌస్ ఉంది విజయవాడ నడిబొడ్డున, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంది, మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నిటి వదిలేసి అక్కడ ఎందుకున్నారు? సరే, నెంబర్ 2 అది పక్కన పెడదాం. నెంబర్ 3 పోనీ అక్కడ ప్రశాంతత కోసం కోరుకున్నారులే, రాజధానికి దగ్గర ఉంటుందని కోరుకున్నారులే, వెరీ గుడ్, మంచి పని. మరి లింగమనేని గెస్ట్ హౌసు అక్రమ నిర్మాణం అని తెలిసి ఉండొచ్చా? సరిపడి ఉన్నారు పో, ఏమన్నారు? ప్రభుత్వానికి అవసరం కాబట్టి ప్రభుత్వానికి తీసుకున్నాం. అది ప్రభుత్వమే తీసుకుంది, అది ప్రైవేటు బిల్డింగ్ కాదు, ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది అని చంద్రబాబు గారు చెప్పారా లేదా? నేను చెప్తున్నది అబద్ధమైతే కరెక్ట్ చేయొచ్చు. అసెంబ్లీలో కూడా చెప్పారు కదా చంద్రబాబు గారు, పబ్లిక్గానే చెప్పారు కదా, ఈనాడు జ్యోతితో సహా అందరూ రాశారు కదా. ఆ రోజున రాసిన పేపర్లు గుర్తులేవా? మాట్లాడిన మాటలు గుర్తులేవా? అది వదిలేద్దాం. లింగమనేని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, నేను ఇచ్చేసాను రాష్ట్ర ప్రభుత్వానికి విశాల ప్రయోజనాలు రీత్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల విశాల ప్రయోజనాలు రీత్యా అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా లింగమనేని. అది పేపర్లోనే రాశారు కదా, అది టీవీలోనే ప్లే చేశారు కదా, అది ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా అందరికీ. మరి అకస్మాత్తుగా భవనం ప్రైవేట్ది ఎట్లయిపోయింది? దానికి అద్దె కట్టడం ఏంటి? అది కూడా 27 లక్షల రూపాయలు 2019లో భువనేశ్వర్ గారి అకౌంట్లో నుంచి కట్టడం ఏంటి? ఇది ఏ విధమైనటువంటి రైట్? ఇది నిజాయితీతో కూడినటువంటి అంశం.